హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫ్రెండ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక బైలింగ్వల్ ఫిలిం. ఇది మనకి దేవరా తర్వాత రోజు సాటర్డే రోజు రిలీజ్ అయింది 28th. తమిళ్లో దీని పేరు వచ్చేసి మేయి అలగన్, తెలుగులో వచ్చేసి సత్యం సుందర్. ఇది ప్రొడ్యూస్ చేసింది జ్యోతిక సూర్య. హీరో వచ్చేసి వాళ్ళ తమ్ముడు, సూర్య తమ్ముడు కార్తీ. అరవింద్ స్వామి డైరెక్ట్ చేసింది ప్రేమ్ కుమార్ ఎవర్రా అంటే అతను 96 సినిమా విజయ్ సేతుపతిని త్రిషాన్ పెట్టి తీశాడు కదా, ఒక అద్భుతమైన ఫీల్ గుడ్ ఫిలిం రీయూనియన్ అని. అతను తీసిన సినిమా అన్నమాట. ఇది మనం తమిళ్ తెలుగు రెండు మాట్లాడదాం, ఎందుకంటే చాలా మార్పులు ఉన్నాయి. అంటే తమిళ్ దాదాపు ఒక 15-20 మినిట్స్ పెద్దగా ఉంటుంది సినిమా తెలుగు కంటే. సో తమిళ్లో ఏముంది, తెలుగులో ఏం తీసేసాడు కూడా మాట్లాడుతున్నాము. స్టోరీ ఏంటంటే, చిన్నప్పుడు ఒక తంజావూరులో ఉన్న అరవింద్ స్వామి అప్పుడే 10th ఇంటర్ అయి ఉంటుంది. వాళ్ళ నాన్న ఇది ఫ్యామిలీలో ఆస్తి గొడవలు వచ్చి వాళ్ళ పూర్వీకుల సొత్తైన ఇల్లు కూడా వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లెలకి రాసేసి ఆ ఊరు నుంచి వదిలేసి వెళ్ళిపోతాడు. 22 ఇయర్స్ అయింది. 22 ఇయర్స్ అయిన తర్వాత వచ్చేసి మళ్ళీ మనోడు ఆ ఊరికి రావాల్సి వస్తుంది. ఎందుకు రావాల్సి వస్తుంది అంటే, అరవింద్ స్వామి వాళ్ళ బాబాయ్ కూతురు బోనా అని ఉంటుంది, చెల్లి అంటే ప్రాణము, ఆ చెల్లికి పెళ్ళి జరుగుతుంది. సో నువ్వు రాకపోతే రిసెప్షన్కి నేను తాలిబొట్టు కూడా కట్టించుకోను అని చెప్పితే ఆ ఒక్క కండిషన్ పైన అన్న వస్తాడు. ఆ పెళ్ళికి వచ్చి ఊరికి అటెండ్ అయ్యి ఆమెకి ఇవ్వాల్సిన గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోవాలనుకుంటాడు. సో మనోడు ఊరికి వస్తాడు. అక్కడ ఆ ఊరిలో తన బావమర్ది అయిన కార్తిక్ని కలుస్తాడు. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, కార్తిక్కి మనోడు తెలుసు, అరవింద్ స్వామికి మనోడు ఎవడు గుర్తు రావట్లేదు. ఎందుకంటే 22 ఇయర్స్ పరిచయాలు లేవు కదా, అన్నీ మర్చిపోయాడు. చిన్నప్పుడు ఎప్పుడు తిరిగాడు, ఆడాడు, బాగానే ఉంది. వాడేమో వీడి పైన విపరీతమైన ప్రేమ, అసలు సునామీ లాంటి ప్రేమ చూపిస్తూ ఉంటాడు. మనోడికి ఒక గిల్ట్ కాని చేస్తుంటాడు, వీడు ఎవడో నాకు తెలియట్లేదే అని మేనేజ్ చేస్తూ వస్తాడు. ఒక్కొక్క టైంలో ఫస్ట్ హాఫ్ అంతా మనకి ఈ రిసెప్షన్ దగ్గర జరుగుతుంది. సెకండ్ హాఫ్ మనోడు వెళ్ళిపోవాల్సి వస్తే బస్ మిస్ అయ్యి కార్తీ వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. కార్తీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు వచ్చేసి మనోడు వాళ్ళ ఇంట్లో ఉండి అక్కడ సెకండ్ హాఫ్ అంతా ఆల్మోస్ట్ మందు కొడుతూ మాట్లాడుతూ ఉంటారు. లాస్ట్కి ఏమైంది తెలుసుకున్నాడా లేదా, ఏంది మనోడు పేరు అన్నదే సినిమా అంతా. సినిమా ఇలా ఉంది. ఈ సినిమాలో చూసామంటే మనం 2 halves. ఫస్ట్ హాఫ్ అంతా మనకి అరవింద్ స్వామి హీరో, కార్తీ హీరోయిన్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అంతా కార్తీ హీరో, అరవింద్ స్వామి హీరోయిన్ అనిపిస్తుంది. వాళ్ళిద్దరే మెయిన్ సంపతులు పడేశారు. ఇన్ఫ్యాక్ట్ మనకి కార్తీక్ వచ్చేసి దాదాపు ఒక 500-1000 పేజీలు బుక్లెట్ ఇచ్చుని ఉంటారు డైలాగులకి. అరవింద్ స్వామికి 2 పేజీలు ఏమో తీసి ఇచ్చేసి ఉన్నట్టు. అన్ని తక్కువ డైలాగులు అరవింద్ స్వామికి. కానీ అరవింద్ స్వామి ఏ సినిమాలో ఇప్పుడు దాకా చేయలేంది. మనోడు సింగిల్ ఎక్స్ప్రెషన్ ఆర్టిస్ట్. అట్లాంటిది ఈ సినిమాలో యాక్ట్ చేశాడు. ఏ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఉంటుందంటే, తమిళ్లో చూసేటోళ్ళకి మనకి ఒక చోళన్ యుద్ధం గురించి వస్తుంది, చోళులు యుద్ధము, అది ఆదిత్య కరిక. అక్కడ నీ కార్తీ చెప్తున్నప్పుడు కెమెరా ఒకసారి అరవింద్ స్వామి పైన పెడతాడు. మనోడు కల్లో ఆ కంటి నీళ్ళు కాడి నుంచి ఆ ఎక్స్ప్రెషన్, ఆ గిల్ట్ మొత్తం మనం అసలు అరవింద్ స్వామి క్యారెక్టర్ని మనం ఇదైపోతాం. ఇన్ఫ్యాక్ట్ మనం వాడి క్యారెక్టర్లో మనం ట్రావెల్ అవుతాం. ఏ రేంజ్ ట్రావెల్ అవుతామంటే, మిలీనియం కిడ్స్ వదిలేసాయి 2000 తర్వాత. 2000 ముందు 90s 80s మన పేరెంట్స్ ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు విలేజ్ వదిలేసి సిటీకి వచ్చి ఉంటారు. ఇప్పుడు విలేజ్కి వెళ్ళేటప్పుడు ఆ పిల్లలంతా పెద్ద ఉంటారు, ఇది చేయలేరు. వాళ్ళకేమో చిన్నప్పుడు అందరినీ వీళ్ళు బాగా చూసుంటారు, ఇక్కడికి వచ్చి మారిపోయి ఉంటారు. వాళ్ళు ప్రేమ చూపిస్తే వీళ్ళు అడుగుతారు, ఎవరు రానైనా నువ్వు నాకు గుర్తు రాలేదురా అని. వీడట అడగలేకపోతూ ఉంటాడు. కానీ ఆ ఒక్క సీన్లు వాళ్ళే ఉంటుంది. ఈ సినిమా అంతా ఏంద్రా అంటే మనకు బ్లాక్స్ ఉంటుంది. ప్రతి దగ్గర ఒక్కొక్క బ్లాక్ దగ్గర ఒక్కొక్క టాపిక్ మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా నీకు ఈ ఎంగేజ్మెంటు, ఆ పెళ్ళి, ఈ రెగ్యులర్ మాట్లాడుతూ ఉంటాడు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎద్దు వచ్చినప్పుడు జల్లికట్టు, ఒక సైకిల్ గురించి స్టోరీ ఉంటుంది, ఆదిత్య కరికాలుడు స్టోరీ ఉంటుంది, పూర్వీకుల గుడి స్టోరీ ఉంటుంది. ఇవన్నీ అయిన తర్వాత ఇంకా క్లైమాక్స్లో ఎవరు ఏమవుతారు అని మీ తాత ఉన్నాడు కదా, వాళ్ళు ఎంతమంది, నలుగురు, దాంట్లో 3వ వాడు పలానా చేసుకున్నాడు కదా అని
మనం పల్లెకి పోతే ఏదైనా ఇది పోతే చెప్తాడు చూడు, ఆ రేంజ్లో ఒక స్టోరీ ఉంటుంది. పిల్లల పేర్లు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయన్నమాట. ఇవన్నీ ఉంటుంది. బెస్ట్ ఏంద్రా అంటే సినిమా ఫీల్. మనల్ని సినిమా మొత్తం 360 degrees మనకి తిప్పేస్తుంది. నవ్వుతాము, ఏడుస్తాము, ఆ టెన్షన్, గిల్ట్, నవ్వుతాము, అన్నీ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. సినిమా మళ్ళీ ఏంద్రా అంటే పెద్ద లొకేషన్లు ఏం లేవు. మ్యారేజ్ ఇది, వీళ్ళు ఇంటికి వచ్చిన దగ్గర ఓ డ్యామ్ అంటాడు, ఇంకో దగ్గర కొద్దిగా సెలిమెంట్ వేసుకున్నట్టు ఉంటారు, మళ్ళీ ఇంతే. చాలా తక్కువ లొకేషన్లు, సింపుల్గా ఉన్నా కానీ ఒక పవర్ఫుల్ స్టోరీ రాసుకుంటే ఎంత బ్రహ్మాండంగా చెప్పొచ్చు అన్నది ఈ సినిమా చూసి మీరు తెలుసుకోవాలి. అద్భుతమైన స్ట్రాంగ్ స్టోరీ రైటింగ్, దాన్ని ఎఫెక్టివ్గా తీయడం. అస్సలు దీంట్లో మనం పర్ఫార్మెన్స్లు, డైరెక్టర్ని మెచ్చుకున్న తర్వాత సినిమాటోగ్రఫీ సంపోతలు పడేస్తాడు. మనకి ఎక్కడ ఇది అనిపిస్తుంది అంటే, స్టార్టింగ్ అరవింద్ స్వామి చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు ఆ డోర్ లాక్ వేసే ఫ్రేమ్ కాడ నుంచి, మళ్ళీ మనోడు వచ్చేటప్పుడు ఆ తంజావూరులో దిగిన తర్వాత బస్సు టర్న్ తిరుగుతుంది, లాంగ్ డ్రోన్ షాట్ ఉంటుంది, ఆ పచ్చదనం చూడంగానే మనకి బాగా అనిపిస్తుంది. అక్కడి నుంచి ప్రతి ఫ్రేమ్ అద్భుతం. ఇంకా ఏ రేంజ్ పోతుంది అంటే, అక్కడి నుంచి వీళ్ళ నాన్నకి అరవింద్ స్వామి వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్, ఇంకా అరవింద్ స్వామి వాళ్ళ చెల్లితో ఉన్న సీను స్టేజ్ పైన కంటి తడ పెట్టిస్తుంది. అబ్బా, వాడికి ఏడుపు రాలేదంటే వాడు మనిషి కాదు, ఆ రేంజ్ ఇది. కానీ మెలో డ్రామా ఏముండదు, మెలో డ్రామా ఉండదు. మన ప్రతి ఒక్కడు చూసేటోడు వాడికి ఎవరో ఒకరు గుర్తొస్తారు. ఈ సినిమాలో వాళ్ళ చుట్టాలని తలుచుకుంటూనే ఉంటారు. ఎందుకంటే అది చూసినప్పుడు ఓకే అది వాడో లేదా వాళ్ళ బాబాయో, ఇట ఆస్తి గొడవలో ఇదో అదే అన్నీ అసలు ఒక మిక్స్డ్ ఫీలింగ్స్లో ఉంటారు. అండ్ బయటకు వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన సినిమా చూసామన్న ఫీల్ అయితే ఉంటుంది. పిచ్చి ఉంటుంది అసలు ఆ రేంజ్. అండ్ మ్యూజిక్ 4 పాటలు. ఒక పాట ఏంద్రా అంటే, ఇది పెళ్లి భోజనాలు అప్పుడు ఒక పాట ఉంటుంది బ్రహ్మాండంగా. మిగతా 3 పాటల్లో ఒకటి కమల్ పాడాడు, యారో అన్న ఒక సాంగ్ సూపర్ ఉంటుంది. మిగతా 3 పాటలు చూసామంటే, ఒక పాట స్టార్టింగ్లోనే వస్తుంది, సైకిల్ పైన దొక్కుంటూ పోతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వస్తుంది. ఆ తర్వాత స్కూటర్లో పోతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వస్తుంది. ఈ యారో అన్న సాంగ్ అరవింద్ స్వామి పరిగెడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వస్తుంది. సాంగ్ సిచ్యువేషన్స్, పిక్చరైజేషన్స్, డిఓప్ క్యాక్, అసలు ప్రతి ఒక్క సీన్ నేను ఎంజాయ్ చేశాను. ఇది తెలుగుకి వచ్చామంటే మనం ఒక తమిళ్ డబ్ సినిమా చూసామన్నట్టుగా అనుకోమబ్బా సత్యం సుందరం. ఎందుకంటే అంత కేర్ తీసుకున్నారు, ఎక్కడ ఖర్చు పెట్టారు అక్కడ ఖర్చు పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే వీళ్ళు టైటిల్ యానిమేషన్ కూడా పెట్టలే. ఒక మామూలుగా మనం ఎడిటింగ్ సూట్లో పేర్లు రాసేస్తాం చూడు, అదే రాసింది. కానీ తెలుగులోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్క బోర్డు తెలుగులోనే ఉంటుంది. ఏ రేంజ్ ఉంటుంది అంటే, మనకు ఒక ఫ్రేమ్ వస్తుంది, ఆటో ఎక్కుతాడు అరవింద్ స్వామి, ఆటో సైడ్ మనకి ఒకటి కొద్దిగా రాసింది ఉంటుంది, తమిళ్లో ఉంటుంది, అది కూడా తెలుగులో ఉంటుంది. ఇట్లా మనకి కెమెరా మూవ్ అవుతున్నప్పుడు ఒక స్లైడ్ పాసింగ్ షాట్స్ అవన్నీ మామూలుగా తమిళ్లో ఉంటాయి, అవి కూడా తెలుగులో ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మనకి రాజ్ కిరణ్ పెళ్ళిలో ఒక షర్ట్ వేసుకుంటాడు, షర్ట్ పైన ఒక ఇక్కడ ఉంటుంది పేరు, ఏదో పేరు గుర్తు రావట్లేదు, కానీ అది కూడా తెలుగులోనే ఉంది. నువ్వు ఎక్కడ చూసిన ఆ తెలుగు అన్నది బ్రహ్మాండంగా ఉంటుంది. సెకండ్ హాఫ్లో మనోడు కార్తీ ఒక గ్రీన్ షర్ట్ వేసి ఉంటాడు, తమిళ్లో ఉంటుంది, కానీ దానికి కూడా ఒక డైలాగ్ పెట్టుంటాడు. ఆ జల్లికట్టు ఒక ఎద్దు స్టోరీ వస్తుంది. ఆ ఎద్దు స్టోరీ వచ్చినప్పుడు తమిళనాడులో కూడా మావాడు గెలిచాడు, అక్కడికి వెళ్తే ఇచ్చిన టీషర్టే ఇది అని చెప్తాడు. ప్రతి ఒక్క దానికి అంటే కొద్దిగా డైలాగులు కూడా మార్చుకున్నాడు, మిగతా అన్నీ కూడా మార్చుకున్నాడు. అద్భుతం అసలు. ఇక్కడ తెలుగులో ఏం లేదు అంటే, ఫస్ట్ హాఫ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. సెకండ్ హాఫ్లో వచ్చేటప్పుడు వాళ్ళ ఎద్దు గురించి వచ్చిన తర్వాత తమిళనాడులో కూడా గెలిచాడు అని అక్కడ ఆపేస్తాడు. కాకపోతే తమిళ్లో అక్కడ నుంచి జల్లికట్టు యాజిటేషన్ జరిగింది కదా మెరీనా బీచ్, దాని గురించి అంత మాట్లాడతాడు, అది తెలుగులో లేదు. దాని తర్వాత ఇక్కడ వీళ్ళు మందు తాగిన తర్వాత వీళ్ళు బాత్రూమ్కి వెళ్తారు. బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత యాక్చువల్ ప్లేస్ లొకేషన్ షిఫ్ట్ అయ్యి సెలిమెంట్ వేసుకొని అక్కడ ఆదిత్య కరికాలను వాళ్ళు యుద్ధం జరిగిండేది పక్కనే అంటాడు. ఆ దేవుడు వాళ్ళ కులదైవం గుడి ఉంటుంది, దాని గురించి చెప్తాడు. ఇంకొక యాజిటేషన్లో ఇంకొక ఆమె చచ్చిపోయింది, దాని గురించి చెప్తాడు. అవి మొత్తం ఎత్తేస్తారు. ఇక్కడ ఉచ్చబోసుకొని వస్తారు వీళ్ళు. ఆ తర్వాత వీళ్ళు
సైకిల్ వేసుకొని వచ్చేస్తారు అంతే. కానీ తమిళ్లో అక్కడ ఒక పెద్ద బ్లాక్ ఉంది, బ్రహ్మాండమైన ఎమోషనల్ బ్లాక్. తమిళ్లో మన తెలుగు వాళ్ళకి ఈ చోళులు గీళ్ళు మనకి చరిత్ర గురించి ఏం పెద్ద చెప్పారని వాళ్ళ గురించి మనకంతా మొఘళ్ళు నార్త్ ఇండియా గురించే చెప్పింది, మన ఊరు గురించి అసలు మాట్లాడలేదు. సో మన వాళ్ళకి తెలియదు కాబట్టి ఇక్కడ అందులో ఈ గుంటూరు తెలుగులో తీసుకున్నారు కాబట్టి ఆ చుట్టుపక్కల దానికి సంబంధించి జరగలేదు కాబట్టి అది చెప్పలేదు, అది మొత్తం కట్ చేస్తారు. దాని తర్వాత ఈ కులదైవం వచ్చిన తర్వాత అరవింద్ స్వామి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ అవి ఎక్కడ మన కార్తీ కూర్చొని గుడికి వెళ్తాడో ఆ వెళ్ళే సీన్ ఉంటుంది, అది కట్ చేస్తాడు. కానీ అక్కడ డైలాగ్ వచ్చిన తర్వాత వైఫ్తో మాట్లాడేటప్పుడు వీడు ఏంది ఇలా ఉన్నాడు, వాడు ఒక రేంజ్లో ఉన్నాడు అన్నప్పుడు తమిళ్లో ఒక డైలాగ్ ఉంటుంది, వీళ్ళు ప్రతి ఒక్కరిని పాత యుద్ధాల గురించి కూడా వాడు మనోళ్ళు అని ఫీల్ అవుతాడు అన్న ఇది ఉంటుంది. మనకి తమిళ్లో ట్రైలర్ చూస్తే ఉంటుంది, తెలుగులో ట్రైలర్లో ఆ డైలాగ్ ఉందో లేదో, ఇది పాతది హిస్టరీ అన్నట్టు ఒక డైలాగ్ ఉంటుంది. అది ఇదంతా లేదు, అది చెప్పేది ఆ డైలాగ్ కూడా తెలుగులో ఏం చూపించారో దానికి తగ్గట్టే రాసుకున్నాడు. అంత పర్ఫెక్షన్ మనం చూసాము అంటే బ్రహ్మాండంగా అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి ఏందిరా అంటే కార్తీ వాయిస్ కొద్దిగా ఎక్కువ, బేస్ కొద్దిగా లౌడ్గా ఉంది. నిజంగా కార్తీ చెప్పునుంటే బాగుండేది, లేదా కొద్దిగా వాల్యూమ్ తగ్గును ఉంటే ఇంకా బాగుండేది. అది కొద్దిగా ఎబ్బెట్టుగా ఉంటుంది కానీ పర్లేదు, మిగతాదంతా ఓకే బాగానే ఉంది. అండ్ అందరికి ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్లో టైటిల్ పడిన తర్వాత వచ్చిన బిట్ వస్తుంది, ఆ డోర్ ఓపెనింగ్ సీన్, అది ఆ స్క్రీన్ బ్లాంక్ అవ్వకుండా వచ్చి ఉంటే బాగుంటుంది అని. ఎందుకంటే నేను తమిళ్లో ఫస్ట్ చూసినప్పుడు ఏంద్రా అంటే వీళ్ళు ఏంద్రా రెగ్యులర్ అరౌండ్ సినిమాల్లో లెక్క చంపేస్తారా ఏంది అన్న ఒక మైండ్ సెట్ వచ్చింది. నేను క్లైమాక్స్ చెప్పేస్తున్నాను, కాకపోతే ఆ పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ కాదు కాబట్టే చెప్తున్నాను నేను. ఆ ఫీల్ నాకు ఇది వచ్చింది. కాకపోతే లేదురా అనేసి కొద్దిగా పాజిటివ్ ఎండ్లో ఇచ్చాడు, అదే చాలా హ్యాపీ. అసలు ఈ సినిమా అద్భుతమైన సినిమా. ఇన్ఫ్యాక్ట్ మా అమ్మనే నేను కొన్ని సంవత్సరాల తర్వాత తీసుకెళ్ళాను సినిమాకి, భలే ఎంజాయ్ చేశారు. అసలు అంత అద్భుతమైన సినిమా, ఎవరెవరు చూడొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మరీ చిన్నోళ్ళు 10-15 ఇయర్స్ అంటే మిలీనియము జెన్జీ బ్యాచ్ వాళ్ళకి ఎంతవరకు ఎక్కుతుందో చెప్పలేను. జెన్జీ అయితే ఎక్కదు, మిలీనియల్స్ అన్నా పర్లేదు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే ఇంజనీరింగు అయిపోయి కొద్దిగా అట్ట వస్తుంటారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, వాల్యూస్ కొద్దిగా ఏంది సిచ్యువేషన్ అనేది తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళకి పర్లేదు ఎక్కువ వచ్చాము. 90s అండ్ అబో. మనం జనరల్గా అనుకుంటాం కదా మన పేరెంట్స్ని ఏ సినిమాకి తీసుకెళ్ళలేదు, మన పేరెంట్స్తో కలిసి చూసే సినిమా ఏంటంటే అది ఈ సినిమా. మీ పేరెంట్స్ సినిమాకి తీసుకెళ్ళలేదా, థియేటర్కి తీసుకెళ్ళండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అంత అద్భుతమైన సినిమా ఇది, బ్యూటిఫుల్. పిల్లలు వాళ్ళు ఎందుకంటే ఎక్కువ మొత్తం కాన్వర్సేషన్ ఉండదు, పెద్ద ఇదేం ఉండదు, మెలో డ్రామా ఉండదు, కానీ నీకు ఆ డైలాగులు గుచ్చుకుంటుంది, మనకి కంటి తడి పెట్టిస్తుంది, నవ్వు తెప్పిస్తుంది, అన్నీ మనకి ఉన్న ఎక్స్ప్రెషన్స్ మనకి చూపిస్తుంది. అద్భుతమైన సినిమా. పేరెంట్స్ థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా. ఇంట్లో అంటే మనం ఆ కంటిన్యూటీ ఉండదు, ఎందుకంటే ఎవడో ఒకడు పిలుస్తూ ఉంటాడు, డిస్టర్బెన్స్ ఉంటాడు. కానీ థియేటర్కి వెళ్ళారంటే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే తీసుకెళ్తారు. మనం వెళ్ళి కూర్చున్నప్పుడు మనం మర్చిపోతాం, ఏ రేంజ్లో మర్చిపోతాం అంటే మనం ఆ విలేజ్లో ఆ పర్టికులర్ ఈవెంట్లో ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా మనం ఇన్విజిబుల్గా ఒకటి జరుగుతూ ఉంటే చూస్తే ఎలా ఉంటుందో అది ఉంటుంది. సినిమా అయిన తర్వాత తెలుసు సినిమాలో ఉన్నాం మనం, ఈ సినిమా ఇంత అద్భుతంగా తీసాడు అన్న ఫీల్ అయితే మాట ఖచ్చితంగా చెప్పిస్తుంది. మస్ట్ వాచ్ సినిమా, అద్భుతమైన సినిమా ఇది, మీరు మిస్ చేయమాకండి ఇది. ఎందుకంటే మీరు థియేటర్లో చూసినా కానీ మళ్ళీ ఇది నెట్ఫ్లిక్స్లో వస్తే నెట్ఫ్లిక్స్లో కూడా చూస్తారు మీరు. ఖచ్చితంగా అందరూ కలిసారా ఒక మంచి సినిమా చూడాలంటే పెట్టి చూస్తారు, అట్టంటే అద్భుతమైన సినిమా. ఎందుకంటే నేను సినిమా రివీల్ చేసినప్పుడు మా అమ్మే తిడతా ఉంటుంది, ఒక్కటి కూడా నీకు నచ్చదా పాజిటివ్ చెప్పా అన్నప్పుడు తీసుకెళ్ళాను నేను సినిమాకి, ఇదిగో నాకు నచ్చింది చూడు అనేసి. నేను ఈ తమిళ్ తెలుగు రెండు చూసిన తర్వాత రివ్యూ పెట్టాలనుకున్నా, అందుకని వెంటనే పెట్టలేదు అప్పుడు తమిళ్ చూడంగానే, అందుకని చూసి పెడతాను. అద్భుతమైన సినిమా, మిస్ చేయమాకండి. ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, పేరెంట్స్ని తీసుకెళ్ళి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక మంచి ఫీల్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఈ సినిమాలో చూడంగానే మీకు వస్తుంది. ఇది మరీ చెప్తున్నాను నేను. సో ఈ మూవీ గురించి అయితే చాలా ఎక్కువ మాట్లాడేసాము. మనం ఇంకో వీడియోలో ఇంకో మంచి మూవీ గురించి, చెత్త మూవీ గురించి, ఏదో మూవీ గురించి, వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకున్నాం. అప్పుడు దాకా మీకు ఇలాంటి ఏంది మంచి సినిమాలు, చెత్త సినిమాలు ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.